హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారండి. ఇవాళ అయితే నేను చిక్కుడుగాయ కోడిగుడ్డు కర్రీ వండుతున్నానండి. ముందుగా అయితే నేను 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 4 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవ్వండి, పిల్లలు అయితే నార్మల్గా తినడానికి ఇబ్బంది పడతారండి, అందుకని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని శుభ్రంగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి కోడిగుడ్డు అయితే. మీడియంలో పెట్టుకొని ఇదైతే కోడిగుడ్డు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే గుడ్లు అయితే వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము. గుడ్లు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి ఒక అరగంట ముందు తీసి పక్కన పెట్టి ఉడకబెట్టాలండి. ఇది ఫ్రిడ్జ్లో కూలింగ్తో ఉండడం వల్ల ఏంటో పగిలిపోయాయండి గుడ్లు అయితే. ఇప్పుడైతే గుడ్లు తీసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అయితే నేను మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకున్నానండి. టమాటా కూడా ఒక 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకున్నాను. ఇవ్వండి, ఇప్పుడైతే నూనెలో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా నూనెలో ఫ్రై అయ్యే వరకు మీడియంలో పెట్టి వేపుకుందాము. ఉల్లిపాయ అయితే వేగుతుందండి. టమాటా కూడా ఒక మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ టమాటా ఉల్లిపాయ కూడా బాగా మెత్తగా మగ్గాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోద్దండి. ఇదైతే చిక్కుడుకాయ కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా విడదీసి చూడాలండి, లేకపోతే పురుగులు అవి ఉంటాయి. చూసుకోవాలి, చూసుకొని శుభ్రం చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని. చాలామంది ఇష్టంగానే తింటారండి చిక్కుడుకాయ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఉల్లిపాయ అయితే దగ్గరగా మగ్గింది కదండి. ఇవ్వండి, ఉల్లిపాయ అయితే మగ్గింది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మగ్గించి చిక్కుడుకాయ అయితే వేసుకుందాము. ఇదిగోండి, ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుందామండి. చిక్కుడుకాయ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అయితే ఉల్లిపాయ చిక్కుడుకాయ కూడా బాగా ఉడుకుద్దండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గే వరకు మూత పెడతానండి. ఇవన్నీ మూత పెట్టాను. ఇప్పుడైతే ఇవన్నీ మెత్తగా మొత్తం ఫ్రై అయితే అయ్యిందండి, దగ్గరగా అయితే అయ్యింది. చిక్కుడుకాయ కూడా బాగా ఉడికింది. ఇప్పుడైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు కారం కూడా వేసుకుంటున్నానండి, ఒక స్పూను. ఇప్పుడైతే చిక్కుడుకాయని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కూడా చిక్కుడుకాయలకు బాగా పట్టేలాగా కొద్దిసేపు కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి.
ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. కూర అంతా దగ్గరగా ఉడికే వరకు ఒక 10 నిమిషాలు పోయాక కోడిగుడ్లు అయితే వేసుకుంటాను. ఇది కోసేపు మగ్గాలి కదండి. ఇప్పుడైతే గుడ్లు వేసుకుంటున్నాను. ఇవ్వండి 4 గుడ్లు అయితే వేసాను. ఇప్పుడు కొద్దిసేపు కలిపేసి మూత పెట్టుకుంటే బాగా ఉడుకుద్దండి. చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని కూరని అయితే దగ్గరగా అయ్యే వరకు ఉడికిందామండి. ఇదిగోండి మూత తీసాను చూడండి. కూర అయితే కొద్దిగా ఉడికింది. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకాలి కూర. ఇవన్నీ కూర అయితే దగ్గరగా అయిపోయింది. కూర రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి. కూర అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకు. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుందండి. నాకైతే ఆకలేసేస్తుంది. బాయ్ అండి. లైక్ చేసుకోండి.